కోడిగుడ్డు తీసుకెళ్లి కోటిగాడి హెడ్ మీద పగల కొట్టాను. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మన మిల్క్ బాయ్ మళ్ళీ హ్యాపీ బర్త్డే అనమాట. మా గ్యాంగ్ లో ఎవరిదైనా బర్త్డే ఉంటే చాలు ఇంకా రోజు మాత్రం ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎందుకంటే బర్త్డే బాయ్ ఇచ్చే బర్త్డే పార్టీ కోసం. ఏదేమైనా గానీ ఆ రోజు బర్త్డే బాయ్ కి బిల్లు గట్టిగా బొక్కడాల్సిందే. ఇంతకీ మీ ఫ్రెండ్ తన బర్త్డే కి పార్టీ ఇచ్చాడా లేదంటే హ్యాండ్ ఇచ్చాడా కామెంట్ చేయండి. మా సియర్ గడ్ అయితే కాలేజీకి రాలేదు కానీ మల్లిగడు పార్టీ ఇస్తున్నాడు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మీ గ్యాంగ్ లో కూడా పార్టీ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చే ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బర్త్డే బాయ్ కి విషయం చెప్పలేదు కానీ రాబోయే బిర్యానీ కోసం మా సియర్ గడు శివ గడు ఇప్పుడే ఆనియన్స్ గురించి కొట్టేసుకుంటున్నారు. ఇంకా నాగరాజ్ గడు కోటిగాడు అయితే ఫుడ్ వచ్చేదా కాగలేక ఆనియన్స్ తినేస్తున్నారు. మా గ్యాంగ్ అందరికి సరిపోయేలా 2 బకెట్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేశాం. కోటిగాడేమో గొడవ చేస్తున్నాడు నాకు ఒక్క పీస్ కూడా ఇవ్వకుండా మొత్తం మీరే తినేశారని. మన మిల్క్ బాయ్ మళ్ళీ బర్త్డే పార్టీలో ఫుల్ గా తినేసి బర్త్డే బాయ్ తో బిల్లు కట్టించేసి ఆంటీకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంటే కోటిగాడేమో పక్కనే ఉన్న సోంపంతా దొబ్బి తింటున్నాడు. ఇంకా ఈవినింగ్ మన మిల్క్ బాయ్ మళ్ళీ గాడితో నీట్ గా కేక్ కట్ చేపించాం. వాడేమో కేక్ ఎక్కడ పాడైపోద్దా అని చెప్పని పైకెత్తి పట్టుకుంటున్నాడు. కేక్ కట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే సియర్ గడి చెప్పకుండా కోడిగుడ్లు తీసుకొచ్చి అందరి మీద విసిరేస్తున్నాడు. ఈ గేమ్ ఏదో బాగుందని నేను పార్టిసిపేట్ చేసి కోటిగాడి హెడ్ మీద గుడ్డుతో కొట్టాను. అలా సరదాగా కొంచెం సేపు ఎంజాయ్ చేసి సైలెంట్ గా వెళ్ళిపోయాం. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దే. వెళ్ళొస్తా.